మనవరు మన వార్తలు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బడ్జెట్ సమావేశాలకి హాజరు కాకపోవడం ఓటు వేసిన ప్రజల్ని అవమానించడమేనని టీడీపీ నేత బీటెక్ రవి విమర్శించారు. పులివెందుల ఎమ్మెల్యేగా ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన బాధ్యత జగన్ పై ఉందన్నారు. అసెంబ్లీకి రాకుండా ఆయన ప్రజల సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని బీటెక్ రవి ఫైర్ అయ్యారు. మీరు ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఒక పార్టీ అధ్యక్షుని, మీరు పులివెందుల సమస్యలతో పాటు రాష్ట్ర సమస్యలు కూడా మీరు మాట్లాడే తర్వాత మీకు రైటు, అవన్నీ మంచి ఒక అద్భుతమైన వేదిక. అక్కడికి పోతే నాకు మైకీరని అదని నువ్వు అంత అపోహలు పెట్టుకొని తర్వాత మీరంతకు మీరే ఊహించుకొని చేయడం కాదు. మీరు ఒకసారి వెళ్ళి సమస్యల పట్ల అవగాహన, సమస్యల పట్ల మాట్లాడండి. మైకు ఇవ్వని రోజు నాకు ఈ టైంలో మాట్లాడినా మైక్ ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తానని చెప్పాలి. కానీ ఇక్కడ పులివెందుల ప్రాంతాన్ని, పులివెందుల ప్రజల సమస్యలను ఇవన్నీ గాలికి వదిలేసి నిన్ను ఎన్నుకున్న పాపానికి మేము పులివెందుల ప్రజల వాసిగా, ఒక పులివెందుల వాసిగా మేము దానికి శిక్ష అనుభవించాలన్నా. కాబట్టి ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకొని తప్పకుండా మీరు అసెంబ్లీకి పోయి. తిరుమల లడ్డూ వివాదంలో రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదన్నారు సిపిఐ నేత నారాయణ. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని బాంబు పేల్చారు. ఈవోతో సహా అందరినీ శిక్షించాల్సిందేనని డిమాండ్ చేసిన ఆయన అధికార ప్రతిపక్ష పార్టీలు స్వార్థపూరిత పొలిటికల్ మైలేజ్ కోసం మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకోవద్దన్న సిపిఐ నేత నారాయణ కావాలంటే ఒకరినొకరు కొట్టుకోండి, నరుక్కోండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డు వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది, మాట్లాడడం మంచిదిగా నా ఉద్దేశం. కల్తీ జరిగిన మాట వాస్తవమే, దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవమే. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సహా వాళ్ళందరూ కూడా శిక్షించాల్సిందే, ఎస్కేప్ కావడానికి వెళ్ళి అది చట్టం ఓపెన్ చేస్తూ ఉంది. కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మైలేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్డుల పైన మాట్లాడుతున్నారు. మేము ఈ రాజకీయ లబ్ధి కోసం ఫైట్ చేసుకోండి, కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకోవాలి. స్టాప్ చేయండి ఆ డిస్కషన్. మిగతా మీ పార్టీ మీరు కొట్లాడుకోండి, నాకు అభ్యంతరం లేదు. కుస్తీ పట్టుకోండి, కొట్లాడుకోండి, ఒకటి నరుక్కోండి, నాకు అభ్యంతరం లేదు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేయబాకండి. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని 10వ వార్డులో 3 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్ల శంకుస్థాపన చేశారు మంత్రి వాకిటి శ్రీహరి. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ సర్కార్కి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో విద్యార్థులు సందడి చేశారు. సుమారు 150 మంది విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలని ప్రత్యక్షంగా వీక్షించారు. సభ సాగే తీరు, ప్రజాప్రతినిధుల చర్చల్ని విద్యార్థులు ఆసక్తిగా గమనించారు. సభ విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విద్యార్థులతో కలిసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు దేశవ్యాప్త బంద్లో ఎల్ఐసి ఉద్యోగులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతృత్వంలో బాలసముద్రం డివిజన్ కార్యాలయంలో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 కొత్త లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.